వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ పొలిటికల్. శ్రీరాముడు మరియు రామాయణంపై ప్రకాష్ రాజ్ చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. పవిత్రమైన ఇతిహాసాన్ని వక్రీకరించడమే కాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలతో ఆయనకు 100 కోట్ల పరువు నష్టం నోటీసు జారీ అయింది. ఒక ప్రైవేటు కార్యక్రమంలో ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ శ్రీరాముడు మరియు లక్ష్మణుడు ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన వలస కూలీలు అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా వారు దక్షిణ భారతీయులైన రావణుడి తోటలో పండ్లు దొంగలించారు అంటూ రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించారు. ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్య విభజన తీసుకురావడానికి ఆయన ఇలాంటి ఆధారాలు లేని మాట్లాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వక్రీకరణ ఎంతవరకు సమంజసం? ప్రకాష్ రాజ్ ఎప్పుడూ తనను తాను మేధావిగా, భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుదారుడిగా చెప్పుకుంటారు. కానీ ఆయన స్వేచ్ఛ కేవలం హిందూ సాంప్రదాయాలను టార్గెట్ చేయడమే కనిపిస్తుంది. కానీ ఇతర మతాల విషయంలో ఆయన ఎందుకు మౌనంగా ఉంటారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ద్వంద్వ నీతిపై సోషల్ మీడియాలో భారీ ఎత్తున నిరసన వ్యక్తమవుతుంది. 100 కోట్ల నోటీసు కేవలం చట్టపరమైన చర్య మాత్రమే కాదు, భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని కించపరిచే వారిపై సామాన్యులు చూపిస్తున్న తిరుగుబాటుకు నిదర్శనం. ప్రగతిశీల భావాల పేరుతో పవిత్ర గ్రంథాలను ఎగతాళి చేస్తే చూస్తూ ఊరుకోబోమని ప్రజలు స్పష్టం చేస్తున్నారు. ఒక అలవాటుగా మారిపోయిన ఇలాంటి విమర్శలకు ఈసారి గట్టి సమాధానమే దక్కేలా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రకాష్ రాజ్ కాదు పాకికి బుద్ధి రావాల్సిందే. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ చేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి 3 ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్ కి మీ చేయుత చాలా 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 అవసరం. మీరు చేసే చిన్న రూపాయి కూడా ఆర్ వాయిస్ కి ఎంతగానో ఉపయోగపడుతుంది. సహాయం చేస్తారు అని ఆశిస్తున్నాం. సహాయం చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పే తో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.